సార్ ఇప్పుడు మనం బంగారం కొనడానికి షాప్‌కెళ్తాం. షాప్‌కెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ షాప్ వాళ్ళు ఏంటంటే గోల్డ్ స్కీమ్స్ కొనమని చెప్తారు. సో, ఇప్పుడు బంగారం అనేది తగ్గింది. సో, ఇప్పుడు గోల్డ్ స్కీమ్స్‌లో అలా మనం తీసుకోవచ్చనంటారా? సార్ గోల్డ్ ఫిజికల్‌గా పర్చేజ్ చేస్తే చాలామందికి అది టాంజిబుల్ అసెట్ కాబట్టి చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇంట్లో కూడా వాళ్ళేంటనంటే ఆర్నమెంటు ధరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్నమెంట్ తీసుకోమని చెప్తారు. బట్ ఆర్నమెంట్ ద్వారా మనం చేసినప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో ఆలోచిస్తే మనకు తరుగు నష్టాలు ఇవైతే ఉంటాయి. దానికి ఈ ఎవరైతే గోల్డ్ కంపెనీ వాళ్ళు ఉన్నారో ఆ షాప్ వాళ్ళు స్కీమ్స్ కట్టమని చెప్తారు. ఈ స్కీమ్ కట్టడంలో తప్పైదేం లేదు. నిజానికి గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల మీకు తరుగు ఉండదు. యాజ్ అండ్ డేట్ వాల్యూ ప్రకారం ఇస్తాడు. దాన్ని మీరేం బ్లాక్ చేయలేదు. బట్ ప్రజెంట్ మీరు ఆ గోల్డ్ స్కీమ్ కట్టినప్పుడు ఏంటనంటే ఒక రకంగా మీరు ఇండైరెక్ట్‌గా ఒక గిఫ్ట్ ఇస్తున్నట్టు ఫ్యామిలీకి. ఈ గిఫ్ట్ 11 మంత్స్ ఉంటుంది జనరల్‌గా. ఈ 11 మంత్స్ వరకు మీకు ఇంట్లో బయట ఎక్స్‌పెండిచర్ మీతోని ఆడవాళ్ళు చేయించరు. నంబర్ 1 బెనిఫిట్ అది. ఎందుకంటే మీరు చూడండి ఎప్పటికీ మీరు ఎంతగా ఫ్యామిలీని చూసుకున్నా ఏదో ఒక ఎక్స్‌పెక్టేషన్ లేడీస్‌కి క్రియేట్ అవుతూనే ఉంటది. ఆ క్రియేషన్‌ని మీరు ఇప్పుడు గోల్డ్ స్కీమ్ మీదకి మార్చేశారు. జనరల్ వాళ్ళకు కూడా 11 మంత్స్ అయిపోతే నేను ఏదో ఒక ఆర్నమెంట్ తీసుకుంటాననే ఆలోచన ఉంటుంది. అండ్ దాన్ని మీరు కడుతున్న కొద్దీ ఆనందం కూడా వేరేలా ఉంటుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా కొంచెం బ్రాండెడ్ కంపెనీస్‌లో వెళ్ళి కడితే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ లేపేస్తారు కొంతమంది. షాపులు లేపేస్తే పోతది. అందుకని చెప్పేసి బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే మీ దగ్గరలో నమ్మకం ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మంచి కార్పొరేట్ అట్లాంటివి తీసుకొని స్కీమ్ తీసుకుంటే కడుతున్న కొద్దీ ఏంటనంటే మీకు కొంచెం రిలాక్సేషన్ దొరికి మిగిలిన ఇన్వెస్ట్‌మెంట్ వేరే ప్లాన్ చేసుకోవచ్చు మీరు.